నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్. జై హింద్. ఈరోజు రా టాక్స్లో భాగంగా బేసిక్గా మనం లాస్ట్ టైం ఒక రా టాక్స్ చేసాము హిమోంత్ వల్లభనేని గారితో. నమస్కారం. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గుడ్. అండ్ లాస్ట్ టైం మనం చేసినటువంటి రా టాక్స్ అంటే నేను ఇంట్రొడక్షన్ ఇవ్వకుండా మధ్యలోనే స్టార్ట్ ఎందుకు చేశాను అంటే లాస్ట్ టైం మనం చేసిన దానిలో ఇంకొన్ని మాటలు మిగిలిపోయాయి. యాక్చువల్గా మనం మాట్లాడుతూ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మాట్లాడదాము అనుకున్నాం. అండ్ మేము పిలిచినట్టుగానే మీరు మరొకసారి మాకు అవకాశం ఇచ్చారు, మీ సమయాన్ని కేటాయించారు రిఫ్లెక్షన్కి. సో ఆ రోజు మనం మాట్లాడుతూ కొన్ని విషయాలు అంటే లోతుగా వెళ్లకుండా ఏదంటారు, ఏదో టచ్ చేసి టచ్ చేయకుండా ముట్టకుండా, ఏదో కొన్ని సినిమాలు అంటారు కదా, నా మట్టుకు నేను ఏదో ఇక్కడ కూర్చుంటే చెప్పకుండా మాడిపోయిన మసాలాతో తింటుంటే అన్నట్టుగా వాళ్ళకు కూడా ఆ క్యూరియాసిటీ ఉందన్నమాట. అంటే ఏంటి అన్న పూర్తిగా మీరు చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఏంటంటే ఆ రోజు మనం అనుకున్నాం, ముఖ్యంగా మీరు ఓటింగ్ జిహాద్ గురించి ఆ రోజు మాట్లాడారు. అవునండి. నిజంగా ఆ తర్వాత మనం ఏదైతే మాట్లాడామో ఆ రోజు డిస్కషన్ మాట్లాడిన తర్వాత చాలా వెబ్సైట్స్ దాని గురించి రాసావి అండ్ చర్చ జరుగుతా ఉంది స్టిల్ ఇప్పటికీ కూడా. అవును, చాలా మంది దాని గురించి మాట్లాడుతున్నారు. ఎస్. అండ్ ఈవీఎంస్ హ్యాకింగ్ అని చెప్పేసి ఎలాన్ మస్క్ ఎప్పుడైతే ట్వీట్ చేశాడో ఆ ట్వీట్ చేసిన తర్వాత ఈ ఓటింగ్ జిహాద్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇంకొకటి మోదీ క్యాబినెట్ లోకి ముస్లిమ్స్ గురించి కూడా మైనార్టీకి సంబంధించి మీరు మాట్లాడినట్టు మాటలు కూడా చాలా వైరల్ అయ్యాయి మన ఛానల్ త్రూ కూడా. చాలా మంది మాట్లాడుతున్నారు, కరెక్ట్ పాయింట్ మీరు మాట్లాడారు అని చెప్పేసి. అయితే ఆ రోజు మాట్లాడితే ఇంకొకటి అన్నారు, పని ఏదైతే ఉందో ఎక్కువ మటుకు మనం ఏ జొమాటో చూసినా, స్విగ్గీ చూసినా, లేకపోతే వాట్ ఎవర్ క్యాబ్స్ చూసినా, ఇంకేది చూసినా కూడా ఎవరు కనిపిస్తున్నారు మీకు, ఎవరు వస్తున్నారు అని చెప్పేసి. సో ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇదే విషయంలో కొంతమంది ఏమంటున్నారు అంటే మా పనులు మాకు దూరం చేస్తున్నారు, ఎకనామికల్ జిహాద్ జరుగుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇక్కడ ఎకనామికల్ జిహాద్ ఒకటి అవుతుందానికి మెయిన్ రీజన్, హిందువుల్లో చాలా మంది కూడా జాబ్ అంటే ఓన్లీ ఒక ఫిక్సేషన్తో ఉండిపోయారు. ఓకే, నాకు జాబ్ అంటే నేను ఇంజనీర్ అవ్వాలి, లేదంటే గవర్నమెంట్ జాబ్ రావాలి, లేదంటే ఆఫీస్లో ఏసీలో కూర్చొని పని చేయాలి, అప్పుడే నాకు మంచి సమాజంలో వాల్యూ ఉంటుంది అండ్ నాకు ఇంట్లో కూడా మంచి సంబంధాలు అప్పుడే వస్తాయి అనేది ఒక ఫిక్సేషన్ అయిపోయింది సమాజంలో. దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది యువత ఎన్నో సువర్ణ అవకాశాలు ఉన్నాయి మనకి కొత్తగా ఎమర్జ్ అయ్యే ఫీల్డ్స్లో. నాట్ ఓన్లీ స్విగ్గీ జొమాటో కాదు, ఇప్పుడు కొత్తగా ఏఐ డెవలప్ అవుతుంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ వస్తుంది. ఇది టెక్నికల్ సైడ్. నాన్ టెక్నికల్ సైడ్ కొంచెం స్కిల్ ఉన్నటువంటి ప్లంబింగ్ యాక్టివిటీస్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ఏసీ టెక్నీషియన్స్ కానీ, ఆర్ మీడియాలో కూడా కొన్ని వందల అవకాశాలు కొత్త క్రియేట్ అయినాయి. ఇవన్నిటినీ కూడా హిందువులు వీటి జోలికి వెళ్ళట్లేదు. ఎంతసేపు ఆర్థోడాక్స్గా నేను ఇంజనీర్ అవ్వాలి ఆర్ గవర్నమెంట్ జాబ్ కావాలి ఇలా ఫిక్స్ అయిపోయారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ చేతిలో ఈ పని వీళ్ళ చేతిలోకి రాకుండా వేరే మన ముస్లిం సోదరులు వీళ్ళందరూ కూడా దాని మీద ఏ పని వస్తే మాకు పర్లేదు, మా పని ఒకటే ఉంటే చాలు అనే విధంగా దానికి వాళ్ళు ఆ అవకాశాన్ని వాళ్ళు అందించుకుంటున్నారు. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా హిందువులు ఆ పనిలోకి వెళ్ళట్లేదు. ఓకే, సో ముఖ్యంగా వీళ్ళు చేయట్లేదు కాబట్టి ఆ పని వాళ్ళు చేస్తున్నారు అంతే. ఆ మార్కెట్ ఓపెన్ ప్లేస్, ఓపెన్, ఎవరైనా చేయొచ్చు. సో ఒక జాబ్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఎంఎస్ఎంఈ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి వెళ్తే బయట బోర్డు మీద క్లియర్గా రాసి ఉంటుంది, మాకు షార్టేజ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మాకు ఎంప్లాయీస్ కావాలి అని. అలాంటి వాటిల్లో ఎవరు కూడా మన హిందూ సోదరులు వెళ్ళడానికి చాలా ఆలోచిస్తారు, ఇక్కడ నేను జాబ్ చేస్తే నా జీవితం ఏమైపోతుంది అని. ముందు వచ్చిన అవకాశాన్ని ఫస్ట్ తీసుకుని అక్కడి నుంచి అంచెలంచెగా ఎదుగుదాం, తర్వాత మన జీవితాన్ని దీన్ని బేస్ చేసుకుని డిజైన్ చేసుకుని ఇంకో కొత్త స్కిల్ నేర్చుకుని ఇంకా పైకి వెళ్దాం అనే ఆలోచన చాలా మంది హిందువుల్లో తగ్గిపోతుంది. ఓకే, ఈ పాయింట్ యాక్చువల్ ఏంటంటే మిమ్మల్ని ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నానంటే ఒక సామాజికవేత్తగా మీరు రూరల్ ఏరియాస్ని కూడా తిరిగారు, చాలా మందితో మీరు మాట్లాడుతూ ఉంటారు, చాలా మందికి ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. సో వాళ్ళందరితో అంటే అనేక కుటుంబాలతో కూడా మీకు ఒక రిలేషన్షిప్ ఉంటుంది కదా. సో కుటుంబ వ్యవస్థని వీళ్ళందరితో మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు అనిపించింది ఏంటంటే ఎందుకు వీళ్ళకి అంటే జాబ్ ఏదైనా సరే మనం చేయాలి అని ఎందుకు రావట్లేదు ముందుకి? జాబ్ అనేది ఇదివరకు ఎట్లా ఉండేదంటే మనకి అన్ని ఏ పని చేసినా సరే ఒక వాల్యూ అనేది సమాజం ఇచ్చేది. ఈ పని చేస్తేనే గొప్ప, ఈ పని చేస్తే తక్కువ అనేది ఉండేది కాదు. ఇప్పుడున్న సమాజంలో ఏమవుతుందంటే ఆంతర్యాలు పెరుగుతున్నాయి. కొన్ని జాబ్స్కి ఎక్కువ జీతం రావటం, ఇంకా మిగతా జాబ్స్కి కొంచెం తక్కువ జీతం రావటం. దీని ఏమైందంటే సోషల్ డిఫరెన్సెస్ పెరుగుతూ వచ్చినాయి. సో ఈ పని చేస్తే సమాజంలో నాకు వాల్యూ ఉండదు అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇదే వీళ్ళు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు, కానీ మన దేశంలో చేయడానికి నామోషిగా ఫీల్ అవుతారు. ఇది ఇక్కడే కాదు, మన గల్ఫ్ కంట్రీసే కాదు, రూరల్ ఏరియాస్ పీపులే కాదు, సిటీ పీపుల్ కూడా అంతే. సిటీ వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళి పెట్రోల్ బంకుల్లో పనిచేయడానికి, రెస్టారెంట్స్లో వెయిటర్స్ కింద పనిచేయడానికి దానికి ఎక్కడే వెనకాడరు. వాళ్ళకి కావాల్సిన జాబ్ వచ్చే వరకు అలాంటి ఏవైతే మిగతా జాబ్స్ ఉన్నాయో అవి చేయడానికి రెడీగా ఉంటారు, చేస్తూనే ఉంటారు.
కానీ మన దేశంలో చేయమంటే చేయరు. ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ సమాజం కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ బోత్ సైడ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఖచ్చితంగా. అంటే సమాజం ఇవ్వాలి అంటే సమాజం గురించి ఆలోచన ఎక్కువైపోయింది. ఖచ్చితంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అనేటటువంటి ఆలోచనలోనే పెరిగిపోయింది బాగా. ఆలోచన ఎప్పుడు దూరం అవుద్ది అసలు? ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ప్రతి ఒక్కరు మన చుట్టూరున్న ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి మన అందరం వాల్యూ ఇవ్వడం మొదలెట్టాలి. అంటే జస్ట్ ఓన్లీ ఏదో ధర్మం కోసం దేశం కోసం పనిచేసే సమాజం కోసం పనిచేసే వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరికి పని చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మన చుట్టూ ఉన్న పనిచేసే వాళ్ళందరికీ వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే ఏ పని అయినా సరే ముఖ్యమే. ఈ పని లేకపోతే మన మనుగడ ఉండదు. మనకి క్యాబ్ డ్రైవర్స్ ఎంత ముఖ్యమో, ఎలక్ట్రీషియన్స్ ఎంత ముఖ్యమో, అలాగే ఏసీ టెక్నీషియన్స్ ఎంత ముఖ్యమో, గ్లాస్ వర్క్స్ అన్ని సెగ్మెంట్స్ అవసరం. కన్స్ట్రక్షన్ వర్కర్స్ నుంచి ఏ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ వర్క్ చేయకపోయినా సరే మన సమాజం ముందుకు సాగదు. డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. సార్ ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఒకటి అన్నారు ఏంటంటే అక్కడ డబ్బులు ఎక్కువ వస్తుండొచ్చు, ఇక్కడ డబ్బులు తక్కువ వస్తుండొచ్చు అని అది పక్కన పెడితే, ఎందుకంటే అది కూడా నాకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కానీ రాను ఇప్పుడు యాక్చువల్లీ డబ్బులు పని చేసే వాళ్ళకి కూడా పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. ఏసీ టెక్నీషియన్స్ కరెక్ట్ గా పనిచేస్తే నెలకి ₹1,00,000 అనేది సంపాదించడం సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కూడా. ఎలక్ట్రీషియన్స్, ఏసీ టెక్నీషియన్స్ వచ్చింది అంటే అసలు వాళ్ళకి ఇంకా దొరకరు. వాళ్ళ ఫోన్లన్నీ బంద్ చేసి కూర్చుంటారు. అంత విపరీతమైన డిమాండ్ ఉంటుంది. సో ఇటువంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలని హిందూ సోదరులు తప్పకుండా వీటిని అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ కి నిజంగానే మనం దూరం అయ్యాం, ఖచ్చితంగా అయ్యాం. అంటే మనం చేసే పనిని గౌరవించడం అనేది అది అనేక రకాలుగా. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఇవాళ ఒక్కరోజు దూరం అయింది కాదు, మనకి ఈవెన్చువల్లీ కొన్ని దశాబ్దాలుగా అవుతా వచ్చింది. ఎందుకంటే మనం చూసుకుంటే మన పేరెంట్స్ కానీ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ అందరూ కూడా వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళు వ్యవసాయం అనేది చిన్నది, వ్యవసాయం జోలుకి మీరు వెళ్ళకండి, మీరు చదువుకుని ఉద్యోగాలు వెళ్ళండి అని చెప్పి అక్కడ నుంచే మనకు కండిషనింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు వాళ్ళు చూసి ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వ్యవసాయం వాళ్ళు పండించి సంవత్సరం మొత్తం కష్టపడి 4,000 నోట్లోకి వెళ్ళడానికి వాళ్ళు కష్టపడుతుంటే అవును ఖచ్చితంగా నా కొడుకు నా నెక్స్ట్ తరాలు కూడా నా లెక్కనే కష్టపడొద్దు, నా లెక్క ఆత్మహత్యలు చేసుకోవద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఏంటి నెక్స్ట్ జనరేషన్స్ అసలు మీ వద్దురా ఇది చేస్తే ఏమన్నదని చెప్పి వాళ్ళు పాపం అవి ఇవి పెట్ట అన్ని సర్దుకొని సిటీలకు పంపించారు. అవును. కానీ ఆ వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్ళు ఈ రోజు నిజంగా ఎంతో మంది ఆర్గానిక్ వ్యవసాయం అంటున్నారు, దాంట్లో లక్షలు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆర్గానికే కాదు, ఇంకా రకరకాల కొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆలిడ్ ఇండస్ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టమాటో ఉంది, టమాటో మీకు సీజన్ లో బాగా ఎక్కువ పండించినప్పుడు కిలో మీకు ₹1.50 కూడా ధర రాదు. అటువంటి రోజులు చూస్తున్నాం మనం. సో దానికి ఆలిడ్ ఇండస్ట్రీస్ టొమాటో పూరీ చేస్తే ఆ పూరీ సిరప్ దానికి కొన్ని ₹100 ఉంటుంది దాని వాల్యూ, జస్ట్ చిన్న బాటిల్. సో ఇటువంటి ఇండస్ట్రీస్ మనకి మన అగ్రికల్చర్ పక్కన అనుసంధానంగా చేస్తే రూరల్ ఏరియాస్లో కూడా ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో దీని మీద కూడా దృష్టి సారించాలి. ఇప్పుడు ఏమైందంటే మనకి నాలెడ్జ్ అనేది చాలా టాంజిబుల్, ఎక్కడైనా సరే అవైలబుల్ అయిపోయింది. ఇప్పుడు మనము యూట్యూబ్ నుంచి నేర్చుకోవచ్చు, గూగుల్ నుంచి నేర్చుకోవచ్చు, ఆర్ ఈ నాలెడ్జ్ని మనకి చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. యాక్సెస్ ఈజీ అయిపోయింది. సో నిజంగా ఇంట్రెస్ట్ ఉండి నేను ఏదైనా సాధించాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు అందుకుని ముందుకెళ్తే సమాజంలో వాళ్ళకి మంచి స్థాయి, గుర్తింపు అన్నీ వస్తాయి. అలా కాకుండా నాకు ఈ జాబే కావాలి అనుకుని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ అమూల్యమైన వయస్సుని వేస్ట్ చేసుకుని మళ్ళీ దీనివల్ల వాళ్ళ పేరెంట్స్ బాధపడి వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా ఉండిపోయి ఇలా సమాజం మొత్తం కూడా మనకు డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ విధంగా ఏదైతే మాట్లాడుతున్నామో ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు కొంతమందికి వచ్చే డౌట్ నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటి అంటే, అరే ఇప్పుడు ముస్లిమ్స్ ఉద్యోగాలు చేస్తున్నారు, మీకు జాబులు రావట్లేదు అని చెప్పేసి మీరు ఇద్దరు కూర్చొని ఏడుస్తున్నారా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఏడుపు అనేది కాదండి, ఇక్కడ ముస్లిమ్స్కి ఏమవుతుందంటే ఒకే ఫ్యామిలీలో 10 మంది ఉంటారు. సో వాళ్ళకి కంపల్షన్ పని చేయకపోతే వాళ్ళకి ఆ రోజు తిండి రాదు. ఇక్కడ హిందువుల్లో ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే ఆల్రెడీ కొంచెం పేరెంట్స్ సంపాదించింది ఒకడే పిల్లోడు, వాళ్ళని గారాబం చేయడం, సరే అమ్మా నీకు ఈ పని రాకపోతే నువ్వు వెయిట్ చేయి, నేను నీకు ఇస్తాను మంత్లీ, నేను కష్టపడినా సరే నీకు పోషిస్తాను. ఇటువంటి మనం చూస్తున్నాం, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో చాలా చూసుంటాం. మీరు కూడా చూసుంటారు ఈ సర్కిల్లో కూడా. సో అది ముందు ఆపాలి. ముందు బాధ్యతగా బాబు నువ్వు నీ టాలెంట్ ఇది, నీ స్కిల్ సెట్ ఇది, నువ్వు ఈ పని చేయి ఫస్ట్. ఈ పని చేసుకుంటూ నెక్స్ట్ మీకు ఏం అవకాశం కావాలో దాని గురించి ప్రయత్నించు. అంతేగాని ఖాళీగా కూర్చుని నేను ఇంట్లో కూర్చుని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాను, నేను లేకపోతే నా ప్యాషన్ ఇది, నేను ఇది చేస్తాను అని ఏం చేయకుండా చేస్తాను అని సంవత్సరాలు గడుపుకుంటూ పోతే సమాజానికి రేపొద్దున వాళ్ళు భారం అవుతారు. సో ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసాం మనం, నిజంగా ఏది చూసినా కూడా మళ్ళీ అక్కడికే వస్తాము. అయితే ఆటోమేటిక్గా ఫ్యామిలీ అన్నప్పుడు ఫ్యామిలీ, సమాజం
ఎందుకంటే ఫ్యామిలీ ముఖ్యంగా వీళ్ళు ఇబ్బంది పడేది, వీళ్ళు ఆలోచించేది అంటే సమాజం ఏమనుకుంటుంది, సమాజం మనం ఏం చేస్తే ఏమనుకుంటుందో అక్కడే ప్రతి దానికి లింక్ అయి ఉంటుంది. సో ముఖ్యంగా ఫ్యామిలీ దగ్గర నుంచి అంటే చిన్నతనం నుంచి వీళ్ళు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి మెయిన్గా? చిన్నప్పటి నుంచి కూడా కష్టం అనేది చేయడం తప్పు కాదు అనేది ఫస్ట్ పేరెంట్స్ పిల్లలకి నేర్పించాలి. ఒక జనరేషన్ మీరు అన్నట్టు ఇందాక అన్నారు, ఊర్లలో వ్యవసాయం చాలా ఇబ్బంది అయిపోయి ప్రాబ్లమాటిక్ చూసి ఈ కష్టం మా పిల్లోడు పడకూడదు. ఆ రోజులు ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో అప్పుడే మనకి బ్రిటిష్ వాళ్ళ పాలన వల్ల చాలా కోల్పోయాము. అంతకుముందు ఈ ఇస్లామిక్ ఇన్వేషన్ వల్ల చాలా కోల్పోయాము. ఇదివరకు మన కంట్రీ లైక్ టాప్ పర్ఫార్మింగ్ జీడిపిలో ఉంటుంది. కానీ ఈ ఇన్వేషన్స్ వల్ల మన వెల్త్ అంతా కూడా వాళ్ళ పక్క దేశాలకు తరలించబడింది. సో దానివల్ల ఏమైందంటే ఆ జనరేషన్స్ అన్నీ కూడా దే లివ్డ్ ఏ లైఫ్ ఆఫ్ స్కేర్సిటీ. సో వాళ్ళకి భయం అవడం సహజం. ఇప్పుడు ఏమైందంటే ఈ జనరేషన్ ఈ లైఫ్ ఆఫ్ ఎక్సెస్, ఇప్పుడు అన్ని రిసోర్సెస్ మనకి ఎక్సెస్గా ఉన్నాయి. ఎవరు కూడా మేము స్కేర్సిటీలో ఉన్నాము అనే విధంగా లేరు. ఫ్యామిలీస్ ఇంచుమించుగా అందరూ కూడా సరిపోడుగా ఉన్నారు. సో ఇప్పుడు నువ్వు కష్టపడద్దు, నువ్వు ఓన్లీ ఈ జాబ్ వస్తే చెయ్యి అనేది చిన్నప్పటి నుంచి కండిషనింగ్ చేయకూడదు. పిల్లలకి ఏ పనైనా సరే చేయాలి, అన్నిట్లో కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంది. ఇవి ఫస్ట్ పేరెంట్స్ నేర్పించాలి పిల్లలకి. ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ చదువుకున్నారో, ఎవరైతే మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారో వాళ్ళ దగ్గరనే ఇది ఎక్కువగా చూస్తుంటాం మనం. ఏదైతే ఏంది అంటే వాడి పనిని బట్టి వాడిని విలువ ఇవ్వడం. అవును, వాడు చేస్తున్నటువంటి వర్క్ని బట్టి. వాళ్ళనే కాదు, అందరూ దాదాపు సమాజం అంతా అలాగే ఉంది. ఎందుకంటే సమాజం అంతా కూడా విలువల కంటే కూడా డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వడం మొదలెట్టింది. సో ఎవరైతే విలువలుగా బ్రతుకుతున్నారో వాళ్ళకంటే ఎవరైతే ఎక్కువ సంపాదించారో వాళ్ళని కాలని వెళ్ళడం, వాళ్ళ చుట్టూనే తిరగడం. సో ఆటోమేటిక్గా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఎవరికి డబ్బులు ఉన్నాయో వాళ్ళకే ఉండడం, ఆ విధంగా వెళ్తుంది, ముందుకు సాగుతుంది ప్రస్తుతం. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. అంటే ఒక దేశం ముందుకు వెళ్ళాలి అంటే, అండ్ ఏదైతే కుటుంబం ఉందో కుటుంబం దగ్గర నుంచి వాడు బయటకు వస్తాడంటే ఫస్ట్ స్కూల్లోకి వస్తాడు. మన స్కూల్ అంటే మన ఎడ్యుకేషన్ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అనిపిస్తుంటుంది నాకు. కానీ మాట్లాడాలనిపిస్తుంది, ఎందుకంటే అది ఎప్పటికైనా మారితే చూడాలని కోరుకునే వ్యక్తులు నేను ముందుంటా. ఎందుకంటే అక్కడికి వెళ్ళింది మొదలు మనం చదివిన పుస్తకాల మన వ్యవస్థ ఏదైతే ఉందో, మనం చదివిన దానికి మనం చేస్తున్న పనులకు సంబంధం ఉండదు. చదువు బయటకు వచ్చిన తర్వాత ఎట్ ది సేమ్ టైం చదువుకున్న రోజులు అటు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇటు ఇంట్లో కానీ మనకు చెప్పేది ఏంటి అంటే ఒక పెద్ద కంపెనీలో నువ్వు ఇంత ప్యాకేజ్ దగ్గర జాయిన్ అవ్వాలి. మరి ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది ఏంటి, పెద్ద కంపెనీ ప్యాకేజ్ ఒకరి కింద జాయిన్ అవ్వాలి. అక్కడ మన అంటే బ్రెయిన్ అంతే, అంతకు మించి ఒక కంపెనీ నువ్వు పెట్టాలి అని చెప్పేసి ఎవరు మాట్లాడు. నిజంగా నేను స్కూల్లో చదువుతున్నప్పుడు కానీ కాలేజీలో చెప్తున్నారు కానీ ఎప్పుడో ఒకప్పుడు మనం మాట్లాడితే వారు చూసేవారు కూడా చాలా విచిత్రంగా చూస్తుంటారు మనల్ని, జాబ్ చేసుకోక ఎందుకు రానికి ఇవన్నీ అనే టైప్లో. అవును, ఎందుకంటే మనకి ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఎంప్లాయీ మైండ్ సెట్ అనేది చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా క్రియేట్ అయిపోయింది. సో ఇది వరకు మన సొసైటీ ఎలా ఉండేదంటే ఎవరికి వాళ్ళు ఎంటర్ప్రెనరే. వాళ్ళు తను రైతు పండించేవాడు, అలాగే ఒక కుండలు చేసేవాడు, ఒక మేసన్ చేసే పనులు ఇల్లు కట్టేవాళ్ళు, అలాగే బ్లాక్ స్మిత్ పనిముట్లు తయారు చేసేవాడు, గోల్డ్ స్మిత్ బంగారం ఆభరణాలు చేసేవాడు. ఇలా ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. సో అందరూ ఎంటర్ప్రెనర్సే. కానీ దాన్ని మీరు చెప్తుంటే చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ కుల వ్యవస్థ అనేటటువంటి ఒక మాటతోటి ఆ మొత్తాన్ని ఇట్లా దాన్ని కూడా నాశనం చేసింది బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే నువ్వు ఈ పని చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ కులమే, నీ పుట్టేవాడు కూడా ఇదే చేయాలి అనే కులాన్ని వాళ్ళు అంటగట్టారు. మనకు ముందు మన ఎంటర్ప్రెన్యూర్ అని మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుందో సీరియస్ గా. వాళ్ళంతా ఎంటర్ప్రెనర్స్. నిజమే కదా, నిజమే. అది ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి సొసైటీలో ఆ వాల్యూ ఉండేది. ఎందుకంటే రోజు కష్టపడి పని చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ ప్రోడక్ట్ ని వేరే వాళ్ళు ఎక్స్చేంజ్ గానో బార్టర్ సిస్టమ్ గానో లేకపోతే కొనుక్కోవటమో, ఈ రకంగా మొత్తం ఎకానమీలో వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్గా ఉండేవాళ్ళు. ఎవరికాలు ఇండివిజువల్గా పనిచేసేవాళ్ళు. ఆ మెథడ్ పోయి ఇప్పుడంతా కూడా మీరు అన్నట్టు ఇందాక ఈ ప్యాకేజ్, ఈ చదివితే ఏ ప్యాకేజ్ వస్తుంది నాకు, నేను ఇది చదవకపోతే నాకు ఆ ప్యాకేజ్ రాదు, సో నాకు వాల్యూ ఉండదు సొసైటీలో, ఇది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే మన సనాతన ధర్మం, మన హిందూ సొసైటీ కొన్ని వేల సంవత్సరాల నుంచి తీసుకుంటే కూడా హిందూ ధర్మంలో కంటిన్యూస్గా మనం చూస్తుంది ఒకటే. ఈ ఋషులు కానీ ఏదన్నా కానీ మనకి వాళ్ళు అందించే జ్ఞానం ఒకటే, మీరు నాలెడ్జ్ని సీక్ చేయండి, జ్ఞానాన్ని పొందండి, మీ లైఫ్ని హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా సఖ్యంగా ఎలా ముందుకు తీసుకెళ్తారో శాంతంగా ఆ విధంగా మీరు ముందుకు సాగండి అనేదే మన ఉపనిషత్తులు తీసుకున్నా, వేదాలు తీసుకున్నా, ఇతిహాసాలు తీసుకున్నా, పురాణాలు తీసుకున్నా, అన్నిట్లో అదే ఉంటుంది. సారాంశం అదే. మనం బెటర్ పర్సన్గా ఎలా ఉండాలి, మనం ధర్మంగా ఎలా బతకాలి, ఇదే మన సారాంశం. అసలు హిందూ అంటే ఎవరంటే కూడా సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే ధర్మంగా ఉంటాడో, ఎవరైతే తన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడో, ఎవరైతే తన పునర్జన్మ కోసం మంచి జన్మ కోసం ఎలా పుట్టాలని ఆలోచిస్తాడో,
మళ్ళీ తర్వాత మోక్షాన్ని ఎలా సాధించాలని ఆలోచిస్తాడు. వాడు సనాతన ధర్మాన్ని పాటించే అతను. 1000 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మన ధర్మం. సో అది పోయి ఎప్పుడైతే సంపాదన ఓన్లీ డబ్బు కోసం పనిచేస్తున్నాం అనేది క్రియేట్ అయిందో ఆటోమేటిక్గా ఈ వ్యత్యాసాలన్నీ కూడా సొసైటీలో ఫామ్ అయినాయి. విలువలుగా ఉండేవాళ్ళు ఎవరైతే న్యాయంగా ధర్మంగా ఉంటున్నారో వాళ్ళకు వాల్యూ తగ్గుతూ, ఎవరైతే డబ్బు ఆర్జిస్తున్నారో వాళ్ళకు వాల్యూ పెరగడం పెరిగింది. అండ్ ఇంకొకటి మీరు ఇంతకుముందు అన్న జ్ఞాన సముపార్జనే లక్ష్యంగా హిందూ సనాతన ధర్మం అనేది ఉంది అని చెప్పేసి వాస్తవం అది. అయితే ఎక్కడ ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే అయితే జ్ఞానం నాకు ఎక్కడ దొరుకుతుంది, నా పిల్లలకి ఎక్కడ దొరుకుతుంది? స్కూల్లో, ఆ తర్వాత కాలేజెస్లో. బట్ ఆ స్కూల్లో కాలేజెస్లో విషబీజాలు అక్కడనే నాటుతున్నారు. అవును. ఎక్కడైతే జ్ఞానం నేర్పించాల్సినటువంటి దేవాలయం కంటే ఎక్కువ చూస్తాం మనం. అవును. స్కూల్స్ని, కాలేజెస్ని. బట్ అక్కడే విషబీజాలు నాటుతున్నారు. యాంటీ నేషనల్ సంబంధించినటువంటి మన కాలేజ్, ఎన్నో కాలేజ్ మనం చూస్తున్నాం, యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాల్లో ఈరోజు దేశానికి, మన జాతికి వ్యతిరేకమైనటువంటి నినాదాలు మాట్లాడుతూ ఉంటారు. లెక్చరర్స్ మాట్లాడుతుంటారు, లెక్చరర్స్ వాళ్ళు బోధిస్తూ ఉంటారు, ప్రతిరోజు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు వాళ్ళకి. సో వీటన్నిటికీ ఎక్కడ ఫుల్ స్టాప్? మరి ఫుల్ స్టాప్ అనేది ఒక రోజులో అయ్యేది కాదు ఇది. ఎందుకంటే వాళ్ళ ఎకో సిస్టమ్ చాలా స్ట్రాంగర్. వాళ్ళు మొత్తము దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతుల్లో మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మన హిందూ రాజులు చేసినటువంటి వాళ్ళు పాలించినటువంటివి ఎక్కడ మనకు కనిపించదు. ఓన్లీ మొఘల్సే ఉంటుంది. ఇంకా ఇప్పుడు కొంచెం మారినాయి. మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఎన్సీఆర్టీ సిలబస్ కొంచెం మారింది. లేకపోతే మన గొప్ప గొప్ప రాజులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ గురించి ఎవరికి ఏం తెలియదు. అసలు స్వాతంత్ర సమర యోధులు ఎవరు అసలు ఎవరు తెలియదు. బేసిక్ గా ఇప్పుడు ఒకవేళ మైక్ పట్టుకొని స్టేజ్, మన వాళ్ళు కూడా ట్రై చేశారు. అలా బయటకు వెళ్తే మహా అంటే 2 నుంచి 3 పేర్లు, 3 నుంచి 4 పేర్లే బయటకు వస్తాయి. అంతకు మించినటువంటి పేర్లు మనకు అసలు, అంటే ఈ నలుగురు ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది అంటే మనం చదివిందంతా అదే బుల్షిట్. అంతే. చిన్నప్పటి నుంచి నేను అదే చదివా, మనకు తెలియదు, మిగతా మనకి ఎవరు నేర్పరు. ఇప్పుడు థ్యాంక్స్ టు ఇంటర్నెట్ మనకి నాలెడ్జ్ అనేది ఈజీ యాక్సెస్ అయింది కాబట్టి మనం చదువుకుంటున్నాం వాటి గురించి. ఓకే, మనకి బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు, మొఘల్స్ కంటే ముందు, ఈ ఇస్లామిక్ ఇన్వేషన్ కంటే ముందు ఇంత చరిత్ర ఉందా, ఇంతమంది గొప్ప రాజులు మనల్ని, ఇంత గొప్ప రాజ్యాలు మనల్ని పాలించాయా, వాళ్ళు చేసినటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది మన కంట్రీ కల్చరల్లీ కాదు, ఎడ్యుకేషన్ వైజ్, సైంటిఫిక్గా కూడా ఎంత ముందు ఉంది అనేది. ఇప్పుడు మనము ఎల్లోరా కైలాష్ టెంపుల్ చూస్తే షాక్ అవుతాం. అటువంటి టెక్నాలజీతో ఒక సింగిల్ స్టోన్తో టెంపుల్ని పైనుంచి కింద కార్వ్ చేశారు. ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా నాకు తెలిసి చేయడం చాలా కష్టం. అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం వాళ్ళు చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎంత హయ్యర్ నాలెడ్జ్. అండ్ నిజంగా మీరు చెప్పినట్టుగా ఆ నాలెడ్జ్ని, అంటే అటువైపు నుంచి సీరియస్గా నేను మొన్న సోమవేదం గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే మాట్లాడాను అక్కడ. ఏంటి అంటే మనం ఎంతో, అంటే సైన్స్ అనుకుంటున్నాం, టెక్నాలజీ అనుకుంటున్నాం, ఎంతో అభివృద్ధి చెందుతున్నాం, ముందుకు వెళ్తున్నాం. బట్ అంతా అయిపోయిన తర్వాత మనం ఏమంటాం అంటే, మన వాళ్ళు కొంతమంది ఇది ఎప్పుడో మా వేదాల్లో చెప్పారు, మా ఉపనిషత్తులో పలానా ఉంది, పలానా ఏదో ఒక మంత్రం చదివితే దాంట్లో అది ఏది డీకోడ్ చేస్తే దాని అర్థం ఇదే అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆ వాటన్నిటిని డీకోడ్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు? దానిపైన కూడా వ్యవస్థ, సరైన వ్యవస్థను ముందు పెట్టి చేస్తున్నారు. డీకోడ్ చేసి ప్రభుత్వం కూడా చేస్తుంది, తన పని తను చేస్తుంది. కానీ చాలా నాలెడ్జ్ మనకి ఈ ఇస్లామిక్ ఇన్వేషన్ లో చాలా కోల్పోయాం మనం. నలంద విశ్వవిద్యాలయాన్ని మొత్తం ఈ రోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం. మన నలంద విశ్వవిద్యాలయం ఈ రోజు మార్నింగ్ 10:30కి మళ్ళీ మోదీ గారి చేతుల మీద ప్రారంభమవుతుంది. సో ఎంతో నాలెడ్జ్ మనం కోల్పోయాం. కానీ మనకున్న ఒక గొప్ప సాంప్రదాయం ఏంటంటే, మన సనాతన ధర్మంలో మన నాలెడ్జ్ని కేవలం స్మృతుల ద్వారా కాకుండా శృతి ద్వారా కూడా మనకి అందించారు. సో అందుకే మన వేదాలని ఎవరు కూడా దొంగలించలేకపోయారు. అది జనరేషన్ ఆన్ జనరేషన్ క్యారీ అవుతూ మన దాకా వచ్చింది. అలాగే ఇంట్లో పేరెంట్స్ కూడా మనకి ఫస్ట్ ఎవరు నేర్పిస్తారు సంస్కారాలన్నీ కూడా తల్లిదండ్రులు నేర్పిస్తారు. వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా నాలెడ్జ్ మనం లాక్కుని కాల్ చేసేది కాదు. అందుకే ఇంత ఇస్లామిక్ ఇన్వేషన్ అయినా, ఇంత బ్రిటిష్ వాళ్ళ యొక్క దౌర్జన్యాలు అయినా కానీ మన కల్చర్ ఒక చాలా వరకు ఇంకా ప్రిజర్వ్ అయి ఉంది అంటే కారణం అదే మీరు చెప్పినట్టుగా అందరికి, సామాన్యులకు సైతం రీచ్ అయ్యేలాగా, అంటే వేదాన్ని కాదు, దాంట్లో ఉన్నటువంటి జ్ఞాన సారాంశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు అనేక రకాలుగా. ఏది బుర్ర కథలు అని చెప్పేసి అవి ఊళ్ళో జరిగేవి. ఈ జ్ఞానం అనే కాన్సెప్ట్ లో ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ మన సనాతన ధర్మంలో ఒక మేజర్ 6 టైప్స్ ఆఫ్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. సో మన సనాతన ధర్మంలో ఈ జ్ఞానాన్ని ఎలా మనము నేర్చుకోవాలి, ఎలా మనము మోక్షాన్ని వైపు అడుగులేయాలి అనే దాని మీద డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నాయి. సో 6 మేజర్ ఫిలాసఫీస్ ఉన్నాయి. సో అందులో మొట్టమొదటిది సాంఖ్య. ఇది కపిల మహర్షి దీన్ని ఫాదర్ ఆఫ్ సాంఖ్య ఫిలాసఫీ అంటారు. సో ప్రకృతి, పురుషుడు మనం ఏదైతే వింటామో,
టూ డిఫరెంట్ డ్యువాలిటీస్ ఉంటాయి. Yes. సో ప్రకృతి అనేసరికి మన గుణాలు సత్వగుణం, రజసగుణం, తమసగుణం. పురుషుడు అనేసరికి కాన్షియస్నెస్. సో ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్ ఈ మెటీరియలిస్టిక్ గుణాల నుంచి దూరంగా ముందుకెళ్తుందో అప్పుడు మోక్షాన్ని అచీవ్ చేస్తుంది. అది సాంఖ్య ఫిలాసఫీ. ఓకే ఓకే. సో అలాగే నెక్స్ట్ యోగా. పతాంజలి గారి యోగా ఫిలాసఫీ ఏంటంటే మైండ్ బాడీ అండ్ సోల్ కోఆర్డినేషన్లో ఉంటే మనం మోక్షాన్ని సాధించవచ్చు అనే ఫిలాసఫీతో యోగా ఫిలాసఫీ. ఓకే. అలాగే నెక్స్ట్ న్యాయ ఫిలాసఫీ ఏంటంటే క్వశ్చనింగ్. న్యాయశాస్త్రం బేస్ చేసుకుని క్వశ్చనింగ్, దాన్ని బేస్ చేసుకుని ఎలా మనం మోక్షాన్ని అచీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వైశేషిక ఫిలాసఫీ. ఓకే. వైశేషిక ఫిలాసఫీ చాలా ఇంట్రెస్టింగ్ ఫిలాసఫీ. ఇది బేస్డ్ ఆన్ రిచువల్స్. కడంబ మహాముని దీన్ని కనుగొన్నారు, హూ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆటమ్. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం అటామిక్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే దాని మీద ఆయన రీసెర్చ్ చేశాడు. ఆ అటామిక్ ఫిలాసఫీ మీద ఎలా మనము రిచువల్స్ చేసుకుంటూ ఎలా మనం మోక్షం వైపు అడుగులు వేయచ్చు అనేదే ఈ ఫిలాసఫీ. అలాగే నెక్స్ట్ పూర్వ మీమాంస ఫిలాసఫీ. పూర్వ మీమాంస ఫిలాసఫీ ఈజ్ ఆల్సో మోర్ ఆఫ్ రీజనింగ్, క్వశ్చన్స్ అడగటం. అది దాన్ని మనకి జైమిని మహాముని కనుగొన్న ఫిలాసఫీ అది. ఓకే ఓకే. తర్వాత మన లేటర్ స్టేజెస్లో చూసేది ఉత్తర మీమాంస ఫిలాసఫీ. ఓకే. ఉత్తర మీమాంసలో మనకి శంకరాచార్యుల వాళ్ళ అద్వైతం, అలాగే విశిష్ట ద్వైతం రామానుజాచార్యుల వాళ్ళది, అలాగే ద్వైతం మాధవాచార్యుల వాళ్ళది. ఈ ఫిలాసఫీస్ ఇవన్నీ కూడా ఎలా మనం మోక్షం వైపు ముందుకెళ్ళాలి, ఎలా మనం ధర్మం వైపు అడుగులేయాలి, ఈ ఫిలాసఫీస్. పోనీ ఈ ఫిలాసఫీస్ అన్నీ ఎక్కడైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎవరికైనా చెప్తున్నారా? ఇవి ఎవరికి తెలియదు, దీని గురించి ఎవరు మాట్లాడరు. మై లార్డ్ అంటాం మనం. అవును, మిలాడ్ అంటాము. అది తర్వాత ఇప్పుడు ఏది చూసుకున్నా కూడా మన శాస్త్రాలు ఇప్పుడు ఇంతమంది మునుల పేర్లు చెప్పారు, మీరు మహర్షుల పేర్లు చెప్పారు, వేరే ఎవరి పేర్లు ఎవరికి తెలియదు. మహర్షులు అంటే ఎవరో ఒక సైంటిస్టులు అంతే అంతే, వాళ్ళు ఒక ఫీల్డ్ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు. ఎస్. మన ఏన్షియంట్ సనాతన ధర్మంలో ఋషులందరూ కూడా సైంటిస్టులే. వాళ్ళు రకరకాల ఫీల్డ్స్లో ఆయుర్వేదం కానీ, ఆయుర్వేదం ఇస్ మెడిసిన్, అవును, సైన్సెస్, ఆస్ట్రానమీ, ఎక్కడో ఉన్న స్టార్స్ డిస్టెన్సెస్, ఆ స్టార్స్ ఏంటి, ఆ నక్షత్రాలు ఏంటి, ఈ మూన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు స్టోరీ కూడా ఉంటుంది. మన చంద్రుడికి 27 భార్యలు అని, 27 భార్యలు అంటే 27 నక్షత్రాలు. సో ఇది పై లెవెల్లో ఇంటలెక్చువల్స్కి ఏమో జ్ఞానము చాలా హై లెవెల్లో నేర్చుకునేవాళ్ళు. కింద లెవెల్లో పీపుల్కి ఆ జ్ఞానాన్ని అర్థం కావడం కోసం ఇలా స్టోరీస్ రూపంలో చెప్పేవాళ్ళు. కానీ ఏమైంది అంటే ఆ స్టోరీ ఒకళ్ళ దగ్గర నుంచి వస్తుంది, కొన్ని స్టోరీ మాత్రమే జ్ఞానం వెనకాల ఉన్నటువంటి మెయిన్ అది తెలియక ఇది స్టోరీ అని చెప్పేసి కొట్టి పడేసే వాళ్ళు ఎక్కువ మంది. దాంట్లో కూడా సైన్స్ ఉంది. ఇప్పుడు ధృవ స్టోరీ తెలుసు మనకి. ధృవతార అనేది నార్త్ పోల్ స్టార్. అవును, దానికి మనం ఏం చెప్పాము, మన పూర్వీకులు మంచి దానికి ఒక స్టోరీ చెప్పారు. ధృవ అనే రాజు కొడుకు ఎప్పటికీ అక్కడ ఉండిపోయాడు ఆ స్టార్ దగ్గర, అదే ఆ పొజిషన్ లో ఎప్పుడు కదలడు, మిగతా స్టార్స్ అని మూవ్ అవుతాయి కానీ అది ఫిక్స్ అయ్యి ఉంటుంది ఆ పొజిషన్ ఎప్పుడు అని. దానికి ఒక మంచి కథ చెప్పి మనకు అది ఆస్ట్రానమికల్ గా దాన్ని గుర్తుండిపోయే విధంగా చెప్పారు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి మన ఇతిహాసాల్లో. జ్ఞానాన్ని కామన్ మ్యాన్కి రీచ్ అవ్వడం కోసం వాళ్ళకి వేదాలు అర్థం కావు, వాళ్ళకి అర్థమయ్యే మాధ్యమం ఇతిహాసాలు, పురాణాలు. సో ఆ స్టోరీస్ రూపంలో ఆ జ్ఞానాన్ని వాళ్ళకి రీచ్ తీసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్స్ ఇవేమీ చేయకుండా ఓన్లీ సిలబస్ ఒకటి పెట్టేసి ఇన్ని మార్క్స్ వచ్చాయా, నువ్వు పాస్ అయ్యావా, నువ్వు బయటికి వెళ్ళావా, ఇంతే. మొన్న 3-4 రోజులు అయితే మరీ అరాచకం. ఏ పేపర్ చూసినా ఇంటికి పేపర్స్ వస్తుంటాయి, ఏ న్యూస్ పేపర్ వచ్చినా కూడా ఫస్ట్ 2 పేపర్లు ఓన్లీ 1, 2, 4 ర్యాంకులు. అసలు ఇంత చస్తున్నారు ఏంద్రా స్వామి ఈ ర్యాంకుల కోసం? ఏం చేసుకుంటారు ఈ ర్యాంకులు? మళ్ళీ తర్వాత ప్యాకేజీలు, వీళ్ళకి ఎంత ప్యాకేజ్ వచ్చింది, వాళ్ళకి అంత ప్యాకేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ అయిపోగానే ఇంత వచ్చింది అంత వచ్చింది అనేది. దీన్ని ఏంటంటే ఒక కమర్షియలైజ్ చేసి అంతమంది వస్తున్నారు పోరగాళ్ళు. పాపం వాళ్ళకి అవగాహన లేక ఇంకా ఎన్నో, ఈ చదువే కాదు ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి బయట. ఈ ర్యాంకులు చూసి వాడు ఫెయిల్ అయినోడు, లేకపోతే తను ఒక ఏదో పలానా ర్యాంక్ రావాలి అనుకోని రానోడు పేపర్లో టీవీల్లో చూసి ఇంట్లో అని ఆ పక్కన ఉన్నోడితో కంపారిజన్ చేసి, మళ్ళీ పక్కన ఉన్నటువంటి పిల్లవాడితో ఇంట్లో కంపారిజన్ చేసి వాడు లాస్ట్ కి అసలు వాడి జీవితం ఏడిపోతుంది. అసలు ఏదో ఇది కాదు ఇంకేదో చేయొచ్చు, ఇది కాదురా ఇంకా ఉంది అని చెప్పేవాళ్ళు లేక. సో ఖచ్చితంగా మీరు ఇంతకు చెప్పినట్టుగా ఫ్యామిలీ కానీ, స్కూల్ కానీ, ముఖ్యంగా వీటన్నిటికి మించి సమాజంలో మన బాధ్యత, అది చూస్తున్న వాళ్ళ బాధ్యత. ఇక్కడ మన సమాజంలో ఇంకొక డీజనరేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇది వరకు మన దేవాలయాల్లో ఇవన్నీ జరిగేవి. వాళ్ళకి స్కిల్ అక్కడ నేర్చుకునేవాళ్ళు, నాట్యం కానీ, కళలు కానీ, సైన్సెస్ కానీ, ఆ వ్యవస్థ ఉండేది దేవాలయాల్లో.
ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ పోయి దేవాలయాలకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు కామన్ పీపుల్. అంటే దేవాలయానికి కామన్ పీపుల్ వెళ్ళాలంటే చేతిలో 10,000 పట్టుకొని వెళ్ళాలి. టికెట్ కొనుక్కోవాలి. లేకపోతే మరి అక్కడ ముందు బయట చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి బయటకు వెళ్ళామంటే చెప్పులు అంటారు అక్కడ పెట్టాలి. పెట్టినందుకు కొనాలి, లేకపోతే టికెట్ తీసుకోవాలి. దర్శనానికి శీఘ్ర దర్శనము, అతి శీఘ్ర దర్శనము, అర్చన, అభిషేకం అన్నిటికీ టికెటే. దానికి టికెట్. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రసాదాలకు సంబంధించి ఇన్ని అంటే ఇంతకుముందు అండ్ ఇవన్నీ చేసినా కూడా లోపలికి వెళ్ళి తను ఏమన్నా ఈ జ్ఞానం నేర్చుకునే విధానం ఉందా అంటే అది లేదు. ఓన్లీ వెళ్తాడు, తను దండం పెట్టుకునే లోపలే వీళ్ళు తోసేస్తారు, బయటకు వచ్చేస్తాడు. తోసేస్తారు. మళ్ళీ ఎక్కడ చూసినా కూడా మనకు అక్కడ బయట కనపడు, హుండీలో కానుకలు వేయరాదు అది మాత్రమే కనపడతా ఉంటది. ఏ శివనామాలు, కేశవనామాలు కనిపించవు. ఈ జ్ఞానం ఎలా పెంచుకోవాలి, ఆర్ మనం ఇంగ్లీష్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది టెంపుల్స్లో మనకి చిన్నప్పటి నుంచి అయ్యేది, ఇదివరకు ఉన్నటువంటి వ్యవస్థలు. ఇప్పుడు ఆ వ్యవస్థని మళ్ళీ మనం పునరావృతం చేయాలంటే డెఫినెట్గా అందరి పాత్ర ఇందులో ఉండాలి. ఖచ్చితంగా. నా వ్యవస్థ లేకపోవడం ద్వారా ఏమవుతుందంటే కన్వర్షన్స్ పెరగడానికి కూడా కారణం అదే. అంతే. అంటే వాస్తవంగా దేవాలయం ఎందుకనే విషయాన్ని మనం చెప్పలేకపోతున్నాం. దేవుడు ఎందుకనే విషయం తల్లిదండ్రులు పిల్లలకు చెప్పలేకపోతున్నారు. మనం దేవాలయాన్ని నేను ఎందుకు పోవాలి గుడికి అని చెప్పేసి క్రాస్ క్వశ్చన్ లో ఒక 2 అడిగితే 3వ క్వశ్చన్ మన దగ్గర సమాధానం ఉండట్లేదు. వ్యవస్థ అలా ఉంది. దేవుడు ఎక్కడన్నా ఉంటాడు, ఇక్కడ లేడా దేవుడు, నేను గుడికి ఎందుకు పోవాలని వాడు అడిగితే ఏ తల్లిదండ్రులు ఇప్పుడు సమాధానం చెప్పే స్థితిలో లేరు. అవును. ఎందుకు వెళ్ళాలి దేవాలయానికి అంటే ఆ దేవాలయంలో ఒక ఆగమ శాస్త్రం ఉంది, దాని ద్వారా మనకు అక్కడికి వెళ్తే ఎనర్జీ అనేది ఒక వస్తుంది. ఆ ఎనర్జీతో మనం ఇంకా మెరుగ్గా పనిచేయగలుగుతాం. ఇలా చెప్పేటువంటి విధానం కూడా మన దేవాలయాల్లో లేదు, మన కుటుంబ వ్యవస్థలో కూడా. ఎందుకంటే కుటుంబాలు కూడా ఇదివరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. సో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు పిల్లలకి, వాళ్ళు టైం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరి జీవితం వాళ్ళు పరుగులాట, ఉరుకులాట. దీంతో ఏమవుతుందంటే కుటుంబాల్లో కూడా పిల్లలకి ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పేవాళ్ళు లేరు. సో వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుని, ప్లస్ ఈ చుట్టూరు ఉన్నటువంటి లెఫ్ట్ మీడియా వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు చేసే ప్రొపగాండా ఇవి ఈజీగా ఎక్కుతాయి, చాలా ఈజీగా ఎక్కుతాయి. ఎందుకంటే దానికి అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడు కూడా వాళ్ళది కూడా ఏంటంటే ఎవడైతే క్వశ్చన్ చేస్తాడో ఆ క్వశ్చన్కి ఇంకో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా వాడికి సమాధానం దొరకలేదు, ఇంకో 10 ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలు కూడా వాస్తవమే అనుకుంటాడు. దీంట్లో ఏ ఒక్కదానికి సమాధానం చెప్పేవాళ్ళు వీని చుట్టూ ఎవరు కనిపించలేదు. టైం ఎవరు వీళ్ళకి పాపం. ఆటోమేటిక్గా కథం అటు సైడ్ లీన్ అయిపోతాడు. ఇది జరుగుతుంది. అండ్ వీటన్నిటికీ కారణం ఎవరైతే ఉన్నారు అంటే లైటర్ వేలో. ప్లీజ్ చెప్పండి, మీరు ఏదో చెప్పండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ క్వశ్చన్ చేస్తూ స్లోగా లెఫ్ట్ వింగ్ వెళ్ళి స్లోగా నెక్స్ట్ సూడో సెక్యులర్ అయిపోతున్నాడు. సూడో సెక్యులర్ అయ్యి పోనీ నిజంగా సెక్యులర్ అయితే పర్లేదు. ఇక్కడ సూడో సెక్యులర్ అయ్యి తన స్వధర్మాన్నే తను విమర్శిస్తూ ఉంటాడు ప్రత్యేకించి. మిగతా వాళ్ళు ఎవరిని ఏమన్నాడు, తన స్వధర్మాన్నే ప్రత్యేకించి విమర్శిస్తూ ఉంటాడు. ప్లస్ ఇంట్లో పేరెంట్స్కి కూడా వాల్యూ ఇవ్వడు. మీకు అసలు ఏం తెలీదు, మీరు ఇంకా గుడ్లకి వెళ్తున్నారు, ఇదంతా అసలు వేస్ట్. ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు కన్వర్షన్స్ గురించి నేను మాట్లాడాను కదా. ఓకే, కన్వర్షన్స్ అయితే మీకేంటి అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి, నేను నిన్నటి వరకు దేవుడిని పూజించాను, ఈ రోజు నుంచి ఇంకో దేవుడిని పూజిస్తున్నాను. నిజంగా దేవుడితో ఇష్టంతో పూజిస్తే మనకి వచ్చే సమస్య ఏమి లేదు. హిందూ సమాజంలో మనం అందరికీ ఓపెన్. మనం ఇప్పుడు కాదు, వేల సంవత్సరాల నుంచి కూడా చాలా హయ్యర్ థింకింగ్. మనం ఎప్పుడు ఏమనుకుంటాం, వసుదైక కుటుంబం, అందరినీ యాక్సెప్ట్ చేస్తాం. మన ఈ ప్రపంచమే మన కుటుంబం అనుకుంటాం. సర్వేజన సుఖినో భవంతు, అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటాం. సో మనకి కొత్తగా వచ్చే దేవుడిని పూజించడంలో ఎటువంటి సమస్య లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఒక్కసారి మతం మారాక ఆ మతం మారినతను తన స్వధర్మానికే అగెన్స్ట్గా తయారవుతున్నాడు. స్వధర్మానికి, సొంత తల్లిదండ్రులకి, సొంత దేశానికి ఈవెన్చువల్లీ. ఎందుకంటే ఇక్కడున్న దేవతలు, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల కంటే ఎక్కడో దూరంగా ఒక 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సాంప్రదాయాలకి ఆకర్షితులయ్యి, ఆర్ ప్రోపగండాకి ఆకర్షితులయ్యి అయ్యే నిజం అనుకుని మన దేశానికి అగెన్స్ట్గా. బేసిక్గా 5-6 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ సాంప్రదాయం ఇట్లా ఉండదు. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు మారుతున్నారు. బై బర్త్ క్రిస్టియన్ ఎవరైతే రియల్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఇటు వీళ్ళకు ఉండేటటువంటి పైత్యపు వేషాలు ఎవరికి ఉన్నాయి. మీరు పైత్య వేషాలంటే ఒకటి గుర్తొచ్చింది. మొన్న కేరళలో మీరు కూడా చూసే ఉంటారు, ఒక కొడుకు తన తండ్రికి తలకూర పెట్టనన్నాడు. మతం మారినందుకు. నేను హిందూని కాదు, నేను తలకూర పెట్టను అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఇది. అంటే ఎవరికి పుట్టినవాడు, సొంత తల్లిదండ్రులకే నీకు ప్రేమ లేకపోతే, బికాజ్ జస్ట్ నువ్వు మతం మారినందుకు. అదే అడగాలి, నువ్వు మతం మారినావు కదా, మరి ఎవరికి పుట్టినవారు నువ్వు పోయి అక్కడ ఎవడను పోయి మతం మారిన ఓకే, నువ్వు దాని మీద నమ్మకం లేదు, మరి నీ తండ్రి కాకుండా అయిపోతాడు కదా, మరి ఎవరికి పుట్టినావు నువ్వు. ఈ మతం మారడం అనే దాన్ని చాలా తీవ్రంగా మనం దీని వైపు మనం పనిచేయాలి. లేకపోతే మనకి ఇంకో కొత్త శత్రువుని తయారు చేస్తున్న వాళ్ళం అవుతున్నాం. ఖచ్చితంగా శత్రువులు తయారవుతున్నారు. తయారవుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, వాళ్ళు ఇస్తారు చేస్తారు
అంటే కొంతమంది ఉన్నారు అక్కడక్కడ నిజంగా, అంటే అన్ని చోట్ల అందరూ మంచి వాళ్ళు కాదు, అందరూ చెడ్డ వాళ్ళు కాదు. అది ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు, మన స్నేహితులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళే రెగ్యులర్ గా నా వీడియోస్ చూసే వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు చాలా బాగుంటారు, ఇది జాతీయవాదులు, దేశం కోసం ఆలోచిస్తారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇది మనం తిరుపతి ప్రసాదం తీసుకొస్తే మనం కళ్ళకు అద్దుకొని ఎట్లా తీసుకుంటాం? పోనీ ఈ క్రిస్మస్ లేకపోతే సంథింగ్ ఏదో జరిగింది, వాళ్ళ కేకో వాళ్ళకి సంబంధించింది ఏదో ప్రసాదాలు ఉంటే అవి తీసుకొచ్చిస్తే ఎవరికి కూడా ఇబ్బంది లేదు, మన దానిలో తీసుకొని తింటాం. ఇమ్మీడియట్ గా ఈ ప్రసాదం తీసుకొని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు దాన్ని ఒక సైతాన్ లక్షలో ఒకటి కనబడతారు తీసుకునేవాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు తప్ప బయట ప్రపంచంలో ఎస్పెషల్లీ కొత్తగా కన్వర్ట్ అయిన వాళ్ళే, ఈ కొత్తగా కన్వర్ట్ అయిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటది పైత్యం, పూర్తి శత్రువులాగా. అంటే వాళ్ళని కన్వర్ట్ చేసేటప్పుడు ఆ విధంగా ట్యూన్ చేస్తున్నారు. మీరు మొక్కేది నిజమైన దేవుళ్ళు కాదు, నిజమైన సైతాన్ని మీరు పూజిస్తున్నారు, మీరు అందులోంచి బయటకు రావాలి అని చెప్పి వాళ్ళని భయపట్టించి. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు కదా, మన దేవాలయ వ్యవస్థలో వాళ్ళని ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడే వ్యవస్థ తగ్గిపోతుంది. కుటుంబాల్లో తగ్గిపోతుంది, సమాజంలో తగ్గిపోతుంది. ఇదివరకు దేవాలయాలు ఆ బాధ్యతని నిర్వర్తించేవి, ఇప్పుడు ఎవరూ లేరు. బేసిక్గా ఈ బ్రాహ్మణికల్ వ్యవస్థ పైన కుట్రలు ఎందుకు జరిగాయి అంటే ఇందుకే జరిగాయి. ఎప్పుడైతే బ్రాహ్మణుణ్ణి అనగదొక్కుతామో ఖచ్చితంగా ఊర్లో ఏంటి సెంట్రిక్, దేవాలయం సెంట్రిక్ గా జరిగేది, దేవాలయం సెంట్రిక్ ఎకానమీ అంతే జరిగేది. ఎప్పుడైతే జరుగుతుందో దాంట్లో అర్చకుడు గట్టిగా ఉంటే 10 మందికి చెప్తుండే, ముచ్చట్లు అన్ని చేస్తుండే. ఎప్పుడైతే అర్చకుడిని మనం దెబ్బతీసినామో, అర్చకుడు ఎప్పుడైతే వాని తిండికి వాళ్ళే బాధపడే స్థితికి మనం తీసుకొచ్చినామో, 10 మంది గురించి ఆలోచించే స్థితి ఉంటుంది. ఇంకా అదే వ్యవస్థ, అదే ప్రాబ్లం. ఈ రోజు తింటే రాత్రికి నా ఇంటికి ఎట్లా, కుటుంబానికి ఎట్లా వ్యవస్థ అని ఈ ఆలోచనలో పడ్డ తర్వాత 10 మందికి చెప్పాలని ఉండదు. అండ్ వాళ్ళ ఆ ప్రాబ్లంలో ఉన్నటువంటి అర్చకుడు కూడా రేపొద్దున వాళ్ళ పిల్లల్ని అర్చక వ్యవస్థలోకి తీసుకురావట్లేదు. ఎంతమంది బ్రాహ్మణులకి, ఎంతమంది వేద పండితులకు పెళ్లిళ్ళు కాకుండా ఉన్నారు, పెళ్లిళ్ళు కావట్లేదు, వాళ్ళకి ఒక సరైనటువంటి జీవన విధానం లేదు. తింటే రాత్రికి ఎట్లా, రాత్రికి తింటే వేదం, ద్వివేదులు త్రివేదులు రెండు, ఒక్క వేదం నేర్చుకోవడమే కష్టం ఒక జీవిత కాలంలో. అట్లాంటి 2 వేదాలు 3 వేదాలు నేర్చుకున్న వాళ్ళు, దౌర్భాగ్యమైన స్థితి. వేద భూమిగా ఉన్నటువంటి మన దేశంలో వేదాలు నేర్చుకున్న వాళ్ళకే సరైన ఆహారం అందకుండా, సరైన అవకాశాలు లేకుండా, ఇంకా అవమానాలు, మళ్ళీ మనం పడి వస్తుంటాం, అవమానాలు వాళ్ళ మీద, వాళ్ళపైన ఏడుస్తూ ఉంటాం. ఈ వ్యవస్థ అన్నిటికీ కూడా ఖచ్చితంగా మళ్ళీ మన దేవాలయ వ్యవస్థ పునరుద్ధి కావాలి. ఇంకా మన హైందవ సమాజంలో ఈ జ్ఞానం వైపు అడుగులేసే విధంగా ముందుకు సాగే ఆ వ్యవస్థ రావాలి. ఖచ్చితంగా దేవాలయాలకు సంబంధించి మళ్ళీ మనం ఏదైతే గత వైభవం ఏదైతే దేవాలయాలకు ఉందో ఆ వైభవం మళ్ళీ అతి త్వరలో రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రిఫ్లెక్షన్ కూడా కోరుకోవడమే కాదు, దానికి సంబంధించి మనం కలిసి అడుగులు ముందుకేద్దాం. తప్పకుండా అమోఘ్ గారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ లాస్ట్ ఎండ్ చేసే ముందు ఒక లైటర్ నోట్లో ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ప్లీజ్. మన గ్రౌండ్లో చాలా మంది హిందువులు పనిచేస్తున్నారు దేశం కోసం, ధర్మం కోసం. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సూడో సెక్యులర్లు, వీళ్ళ పేరు హిందూ ఇన్ నేమ్, వీళ్ళు ఓన్లీ హిందూ ఇన్ నేమ్. కానీ ఎక్కడ కూడా మనసులో కానీ లేకపోతే వాళ్ళ వ్యవహారంలో కానీ హిందూగా బిహేవ్ చేయరు. వాళ్ళు ఏదో మేము అమెరికా నుంచి వచ్చాము, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు, నాది సంస్కృతి కాదు, నా ఈ మతం ఇది కాదు, నా వ్యవహారం ఇది కాదు అన్నట్టు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య మీకు కూడా ఇది ఫేస్ చేసే ఉంటారు. ఎవరైతే కష్టపడి గ్రౌండ్ మీద ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తున్నారో వాళ్ళకి అగెయిన్స్ట్గా వాళ్ళని హింసించడం, వాళ్ళని ట్రోల్ చేయటం, వాళ్ళని బాగా హీనంగా చూడటం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇది వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, రేపు పొద్దున్న నిజంగా సమస్య వస్తే ఈ సూడో సెక్యులర్కి నిలబడేది ఎవరు? ఈ గ్రౌండ్ మీద వర్క్ చేసే నిజమైన హిందువులే. ఖచ్చితంగా అది వాళ్ళు మర్చిపోతున్నారు. సో మొన్న మనం ఒక సినిమా చూసాం, యానిమల్ అని. యానిమల్ సినిమా బాగా హిట్ అయింది కదా బాగా. ఆ సినిమాలో చూసాం మనం, ఏంటి ఆ పిల్లోడు పాపం నానా అని వెళ్తూ ఉంటాడు. ఇక్కడ అలాగే గ్రౌండ్లో మన కట్టర్ హిందువులు పనిచేసేది ఎవరి కోసం అంటే హిందువుల కోసమే. కానీ వీళ్ళు నేను నా సంపాదనలోనే ఉన్నా, నేను నీకు టైం ఇవ్వకపోతే తిడతాను నిన్ను, నువ్వేం పనికిరానోటివి, ఈ విధంగా పనిచేసేవాడిని కూడా డిస్కరేజ్ చేస్తూ, నిజం వాళ్ళు మారకపోగా వేరే వాళ్ళు పనిచేసే వాళ్ళని కూడా ఇంకా డిస్టర్బ్ చేస్తూ, ఈ వ్యవస్థలని కూడా మనము సూడో సెక్యులర్ని కూడా ఫస్ట్ రియాలిటీకి నేర్పించాలి. ఇది ప్రాబ్లం. ఇప్పుడు రేపు పొద్దున నిజంగా మన సమాజంలో హిందువుల సంఖ్య తగ్గితే నువ్వు సంపాదించేది అంతా కూడా ఒక రోజులో పోతుంది. మనం అది వాస్తవానికి 1947లో చూసాం, పార్టీషన్ అయినప్పుడు కరాచీ, లాహోర్లో అంతా కూడా హిందువులే, బిజినెస్ పీపుల్ అంతా ఉట్టి చేతులతో ప్రాణాలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకైంది? లక్షల కోట్లు వదిలేసి డబ్బులు ఆప్షన్ లేదు. ప్రాణం విషయానికి వచ్చేసరికి ఏది ముఖ్యం కాదు.
సో అటువంటి స్థితి మన చుట్టూరా మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఎవరైతే నిజంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నారో వాళ్ళతో మనం సహకరించాలి. వాళ్ళని ఎలా మనం ఇంకా ముందుకు ఎలా వాళ్ళని తీసుకెళ్లాలని దాని మీద కష్టపడి పనిచేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో ఈ విధంగా ఈ వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ ముందుకు సాగి మన సమాజం ఇంకా గొప్పగా ముందుకెళ్తానని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఆశిద్దాం, దానికోసం కలిసి శ్రమిద్దాం. తప్పకుండా కలిసి శ్రమించాలి, ఇంకా లైక్ మైండెడ్ వాళ్ళతో ఇంకా 4 చేతులు కలుపుకొని ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. చాలా మంచి విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేసాము. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటాను. ఎందుకంటే చాలా పనికొచ్చే వీడియో అబ్బా, చాలా పనికొచ్చే మాటలు మీరు షేర్ చేసుడు చేయకపోవడం అనేది మీ ఇష్టం. ఒకవేళ షేర్ చేయకపోయినా మీ దగ్గర టైం ఉంటే ఈ విషయాలు 10 మందితో మీరు చర్చించండి, మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ దగ్గర అంత టైం లేకపోతే వీడియో షేర్ చేయడానికి అయితే ఎక్కువ టైం అవసరం లేదు, టక్ మన నొక్కితే షేర్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై హింద్. జై హింద్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.